ఇంకొకటి ఏపీలో టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. పవన్ 2 అడుగులు వెనక్కేస్తుంటే హరిరామజోగయ్య గారు మధ్యలో లేఖలు రాస్తూ మాకు అన్ని సీట్లు కావాలి, జన సైనికులు ఎంత ఆశలు పెట్టుకున్నారు, మీరు సీఎం కావాలి అని ఏదో ఒకటి లేఖ రాస్తూ మళ్ళీ కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు క్యాడర్ని కానీ ప్రజలను కానీ. అసలు ఎలా ఉండబోతోంది వాళ్ళ పొత్తులు? క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది? ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఇప్పటి వరకు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిత్వం ఇప్పటిదాకా ఎవరు చేయలేదు అనే భావన ఆ వర్గంలో ఉన్నదైతే వాస్తవం. అంటే మాకు ఇటువంటి అవకాశం దక్కలేదు, మొట్టమొదటిగా చిరంజీవి గారి రూపంలో ఒక అవకాశం వస్తుంది అనుకుంటే ఆ రోజు నిరాశాజనకమైన ఫలితాలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో అయినా సరే అటువంటి అవకాశం వస్తుందేమో అని చెప్పని ఆశ ఉండటం సహజం, దాన్ని ఎవరు తప్పుపట్టడానికి వీల్లేదు. కాపులందరూ పవన్ వైపే ఉంటారా? అదే చెప్తున్నా నేను. ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే మీరు ఏ రాజకీయ పార్టీకైనా ఏ సామాజిక వర్గమైనా ఒకే రాజకీయ పార్టీకి ఒకే సామాజిక వర్గం మొత్తం ఈ రోజు దాకా సేల్ అవ్వాల. మీరు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన నాడు కూడా ఆ రోజుల్లో కూడా రాయపాటి సాంబశివరావు గారు, కావూరు సాంబశివరావు గారు లాంటి బలమైన కమ్మ సామాజిక వర్గ నాయకులు చాలామంది కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగారు. అదే సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు లాంటి బలమైన నాయకుడు ఉన్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీలో కూడా చాలా బలమైన రెడ్డి నాయకులు రాయలసీమ ప్రాంతంలోనే, అదే కడప జిల్లాలో కూడా వాస్తవంగా 1996 పార్లమెంట్ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారికి చావుదప్పి కన్నులటబోయిన లాంటి పరిస్థితులు కేవలం 3000తో పార్లమెంటు మెంబర్గా నెగ్గడం జరిగింది. అంటే ఇటువంటి పరిస్థితులు, సవాళ్ళు అన్ని రాజకీయ పార్టీల్లో అన్ని కులాలు ఎదుర్కొంటూ ఉంటాయి. అంటే మెజారిటీ వర్గమైన ఇంక పవన్కి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే, నేను ఒకరోజు లైవ్లో హరిరామజోగయ్య గారు నేను లైవ్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం జరిగింది. నేను ఆయనకి స్పష్టం చేశాను, పెద్ద ఆయన మీరు చిరంజీవి గారు పాలకొల్లో పోటీ చేసిన రోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు మొత్తం మీరే చూశారు. ఆ రోజు ఇట్లానే మీరు కులం అని చిరంజీవి గారి చుట్టూ ఒక గిరిగీసిన పర్యవసానం అంతటి ప్రజాకర్షణ కలిగిన చిరంజీవి గారు కూడా పాలకొల్లో ఓడిపోవడం జరిగింది. ఏ నాయకుడైనా అన్ని వర్గాల ప్రజల మద్దతుంటే గెలుస్తారు తప్ప ఒక కులం ఓట్లతో గెలవడం సాధ్యపడదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన రెక్కల కష్టంతో 3000 మంది కౌలు రైతుల కుటుంబాలకు సహాయం చేయడానికి పూనుకున్నారు. ఆయన 3000 మంది రైతు కుటుంబాలకు సహాయం చేస్తున్నారు తప్ప 3000 మంది కాపులకు సహాయం చేయట్లేదు. అంటే 3000 మంది రైతు కుటుంబాలు, వివిధ కులాలకి, ప్రాంతాలకి, వర్గాలకు సంబంధించిన ప్రజలు ఆయన పట్ల లాయల్టీ చూపించాలి. మీరు ఆయన చుట్టూ కులం అనే ఒక గీత గీసిన పర్యవసానం ఆ 3000 మందిలో కాపులు 200 మంది ఉంటారు, 300 మంది ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ లాయల్టీ ఆయన కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కులం అనేది ఒక ఎమోషన్. మీరు కులం అనేది కనుక మీరు అతిగా ఆయన చుట్టూ గిరిగీసే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మిగిలిన కులాలు ఆయనకు దూరం చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఆలోచించుకోమని చెప్పాను. ఈ వాస్తవ పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి 100కి 100 ఆయనకు రియలైజేషన్ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన కులం అనే పరిధిలో ఉండాలని కోరుకోవటంలా ఆయన అదే సందర్భంలో గ్రౌండ్ రియాలిటీకి కన్ఫైన్ అయి ఉన్నారు. అంటే ఇవాళ తెలుగుదేశం, వైసీపీ 2 బలమైన పార్టీలుగా రాష్ట్రంలో ఎమర్జ్ అయి ఉన్నాయి. ఈ సందర్భంలో ప్రత్యామ్నాయ ఫోర్స్గా తను ఎమర్జ్ అవ్వడానికి కావాల్సిన స్పేస్ అక్కడ లేదు. ఆ స్పేస్ తను క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసుకోవాలి అని అంటే తనని కులం అనే ఒక చట్టంలో బంధించిన పక్షంలో ఆ స్పేస్ క్రియేట్ అవుతుంది. మిగిలిన వర్గాల ప్రజలు తన నుంచి దూరం జరుగుతారు. ఇవాళ మందాకృష్ణ మాదిగ గారు తెలంగాణలో నాయకుడు, ఖచ్చితంగా సుదీర్ఘ పోరాట నేపథ్యం ఉన్న బలమైన నాయకుడైన, కానీ ఆయన ఎన్నిసార్లు అసెంబ్లీకి పోటీ చేసినా ఓడిపోవడం జరుగుతుంది. ఎందుకు అని అంటే ఆయన ఒక కులానికి పరిమితం అయ్యి ఆ కుల ఆకాంక్షల కోసం పోరాటం చేసిన నాయకుడు అవడంతో మిగిలిన కులాలు ఆయన పరిగణలోకి తీసుకోవటంలా. చిరంజీవి గారినైనా పవన్ కళ్యాణ్ గారినైనా ఆ చట్టం నుంచి బయటికి తీసుకురావాల్సిన అవసరం మొట్టమొదట వాళ్ళ మేలుగోరే నాయకులకు ఉంటుంది. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటువంటి అంటే హరిరామజోగయ్య గారు కాదు, ఇంకా కొద్దిమంది ఉన్నారు, అటువంటి వాళ్ళకి ఆయన నచ్చ చెప్తున్నారు కాబట్టి రీసెంట్గా హరిరామజోగయ్య గారిది ఒక ఇంటర్వ్యూ నేను చూశాను. విలేకరుతో ఆయన మాట్లాడుతున్నారు. నిజమే, నేను అంటే పవన్ కళ్యాణ్ గారితో నేను మాట్లాడా, మనం 50 స్థానాలకు తక్కువ తీసుకోవద్దు అని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన కూడా నాతో మాట్లాడుతూ కరెక్టే పెద్దయినా, నేను 50 స్థానాలు తీసుకురావడం పెద్ద సమస్య కాదు, కానీ అందులో మనం ఎన్ని గెలిపించుకోగలిగిన సామర్థ్యం మన దగ్గర ఉంది, ఆర్థిక వనరులు ఇవన్నీ మన దగ్గర పుష్కలంగా ఉండాలి కదా, మరి ఆ స్థాయి సామర్థ్యం మనకు ఉందని మీరు నమ్ముతున్నారని నన్ను అడిగారు. నిజమే కదా, ఆయన రేజ్ చేసింది కూడా కరెక్ట్ పాయింటే కదా. అప్పుడు నా దగ్గర ఆయనకి సమాధానం చెప్పలేకపోయాను నేను, కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆయన ప్రయత్నం ఆయన చేసుకొనిద్దాం మనం అని చెప్పని ఆ రియలైజేషన్ ఇప్పుడు హరిరామ్ అంటే పవన్ కళ్యాణ్ గారు నచ్చ చెప్పగలుగుతున్నారు. దాంతో ఏంటంటే మొదటలో అటువంటి నినాదం లేపిన చాలామంది కూడా ఇప్పుడు సద్దుమడుగుతున్నారు. ఇప్పుడు ఏంటంటే అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే కాదు, ఇవాళ గమనించుకుంటే నాకు తెలిసి సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో నేను గమనించిన వరకు ఎన్టీ రామారావు గారి తర్వాత అంతటి మోస్ట్ ఎఫెక్టివ్ క్రౌడ్ పుల్లర్ చిరంజీవి గారు. ఇవాళ చిరంజీవి గారు స్వయంగా పాలకొల్లో ఓడిపోవడం జరిగింది.
అల్లు అరవింద్ గారు అనకాపల్లి ఓడిపోవడం జరిగింది, నరసాపురంలో నాగబాబు గారు ఓడిపోవడం జరిగింది, భీమవరం గాజువాకల్లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం జరిగింది. వీళ్ళలో లోపాలేంటి? వీళ్ళు క్రౌడ్ పుల్లర్స్ కాదా? ప్రజల్లో వీళ్ళ పట్ల అభిమానం లేదా? అయినా సరే రాజకీయంగా ప్రాపర్ స్పేస్ క్రియేట్ అవ్వన పర్యవసానం వాళ్ళు రాజకీయంగా వైఫల్యాలు ఎదుర్కొన్నారు. ఇటువంటి స్థాయి నుంచి ఒక గౌరవప్రదమైన గెలుపు దక్కించుకోవాల్సిన అవసరం ముందుంది. వాళ్ళ పార్టీని శ్రేణుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ముందుంది. ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి వయసు ఉంది, ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్కి వరకు పోరాడగలను నేను అనే సహనం ఆయన దగ్గర ఉంది. ఇటువంటి నేపథ్యంలో చిరంజీవి గారు ఒక ఎన్నికలో వైఫల్యం తర్వాత ఆ పార్టీని వైండప్ చేసేశారు ఆయన. కానీ 2019లో ఎదురైన బెటర్ ఎక్స్పీరియన్స్ నుంచి కూడా ఓవర్కమ్ అయ్యి ఇవాళ తన శ్రేణుల్లో భరోసా నింపుతా ఇక ఈ పార్టీ మనుగడ సాగదు అన్న స్థాయి నుంచి ఇవాళ పార్టీని మళ్ళీ ఒక బలమైన శక్తిగా మలచడంలో పవన్ కళ్యాణ్ గారు రాజీ లేని పోరాటతత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకు ఒక టైం అనేది వస్తుంది, ఆ భవిష్యత్తు ఉంది. ఆ దిశగా ఆయన పని ఆయన చేసుకొని ఇవ్వడానికి మొదట్లో కొంత ఆయనకు అడ్డంకులు సృష్టించడానికి ఎమోషనల్గా ఆయన ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన వర్గాలు కూడా ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు, ఆయన భావంతో ఏకీపిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఏమవుతుందంటే తెలుగుదేశం జనసేన మధ్య పొత్తుని, ఆ కూటమిని ఈ వర్గాలందరూ కూడా ఇప్పుడు స్వాగతిస్తున్నారు, ఓన్ చేసుకుంటున్నారు. రేపటి రోజున ప్రాపర్ ఓట్ ట్రాన్స్ఫర్ జరగడానికి కానీ, తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేసిన దగ్గర జనసేన శ్రేణులు కానీ, జనసేన అభ్యర్థులు పోటీ చేసిన దగ్గర తెలుగుదేశం శ్రేణులు కానీ ఎమోషనల్గా వీళ్ళు మన అభ్యర్థులు అని చెప్పిన భావంతో ఆ ఓట్ ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరగడానికి కావాల్సిన ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఆల్రెడీ బిల్డప్ అవుతుంది. అందుకోసమే రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఇప్పుడు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఉమ్మడి కార్యాచరణతో, ఉమ్మడి ఉద్యమాలతోటి, ఉమ్మడి మేనిఫెస్టోతోటి ఇవాళ రెండు పార్టీలు సేల్ అవుతూ ఉన్నాయి, ఉమ్మడిగా సభలు పెట్టుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఇవాళ హరిరామ్ జోగయ్య గారు అయినా, దాసర్ రామ్ గారు లాంటి వాళ్ళైనా సరే ఒకప్పుడు లేవనెత్తిన అంశాలు, ఆ వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఈరోజు తగ్గిపోయినాయి. ఖచ్చితంగా అంటే అందరూ గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఇప్పుడు అంటే అందరిది ఒక కామన్ ఎజెండాగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడం లక్ష్యంగా పెట్టుకోవాలి తప్ప ఇప్పుడు ఈ ఎన్నిక వరకు ఇటువంటి అంటే మన వ్యక్తిగత ప్రయారిటీస్ని ప్రాధాన్యత ఇచ్చి దాని ప్రాతిపదికగా ఈ కుమ్ములాటలు తెచ్చుకున్న పక్షంలో రేపు అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చినట్టు అవుతుంది తప్ప ఎవరికి రాజకీయంగా శ్రేయస్కరం కాదు. ఇంకొకసారి కనుక జగన్మోహన్ రెడ్డి గెలిచి ఈ పార్టీలు కనుక ఓడిపోయిన పక్షంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వ హనానికి పాల్పడతా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన పెళ్లిళ్ళ గురించి మ్యారేజ్ స్టార్ అని, ప్యాకేజ్ స్టార్ అని ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో రేపు మరింత దాడి పెంచడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాలి, ఆయనకు ఒక గౌరవప్రదాన్ని గెలుపు దక్కించాలి అని చెప్పని ఆయా వర్గాలు భావిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎటువంటి వివాదాలు లేకుండా ఖచ్చితంగా ఈ పొత్తు సాఫీగా జరిగిపోవడానికి ఒక ప్లాట్ఫామ్ సిద్ధమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.